వెల్కమ్ టు ఆల్గో ట్రేడింగ్ తెలుగు ఛానల్ అండి. ముందుగా మనకు ఒక వీడియో అయితే ఇంట్రడక్షన్ వీడియో అయితే పంపించాము. అందరు చూసారనుకుంటున్నాను. సో ఇంట్రడక్షన్ వీడియోలో వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అకౌంట్ ఓపెనింగ్ ఎట్లా అకౌంట్ ఓపెన్ చేయాలి అనేది కూడా మీరు ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు తెలిసిపోతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ నెక్స్ట్ వీడియోకి వెళ్ళక ముందులో మనకి డిస్క్లైమర్ అయితే చూడండి. ఇవన్నీ చూడండి, డిస్క్లైమర్ కంపల్సరీగా ఫాలో అవ్వండి. దెన్ ఓన్లీ మనము ముందుకెళ్ళి మనం ఏం చేయాలనుకుంటున్నాం అన్నీ కూడా చేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసేసి మన అకౌంట్ ఓపెనింగ్కి నాకు అంత టైం ఉండకపోవడం వల్ల విడిగా ఎట్లా అకౌంట్ ఓపెన్ చేయాలి ఏందని కూడా మనము చేయలేకపోతున్నాము. బట్ అవసరం లేదండి, యూట్యూబ్లో మీరు ఎక్స్నెస్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలని మీరు కనుక టైప్ చేస్తే మీకు చాలా వీడియోస్ వస్తాయండి. మీరు ఎనీ ఆఫ్ ది తెలుగు ఛానల్ మీరు ప్రాసెస్ ఫాలో అయినా పర్లేదండి. అకౌంట్ ఓపెనింగ్ ఎలా, డిపాజిట్ విత్డ్రా, సో మెనీ వీడియోస్ ఉన్నాయండి మనకి. జస్ట్ లైక్ నేను మీకోసం ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎక్స్నెస్ అకౌంట్ ఓపెనింగ్ తెలుగు అని కొడితే మనకి హౌ టు ఓపెన్ రియల్ అకౌంట్ ఇన్ ఎక్స్నెస్ స్టెప్ అని స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఇట్లా బోల్డ్ వస్తాయండి. సో మీరు అది జస్ట్ ఫాలో ద ప్రాసెస్ అయితే మీకు డెఫినెట్లీ మీరు అకౌంట్ ఈజీగానే అయిపోతుంది. ఒక 5 minutes. మీకు కావాల్సింది ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఉంటే సరిపోతుందండి. ఫోను అండ్ వెరిఫికేషన్ ఈమెయిల్, ఈ 4 స్టెప్స్ చేస్తే కంప్లీట్ అయిపోతుందండి. డిపాజిట్ కూడా మనకి యూపీఐ ద్వారా చేసుకోవచ్చు, బైనాన్స్ ద్వారా చేసుకోవచ్చు, బిట్కాయిన్ ద్వారా చేసుకోవచ్చు, క్రిప్టో ద్వారా చేసుకోవచ్చు. సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. సో మీకు ఒకసారి ప్రాసెసర్ అర్థమవుతుందండి. మీకు ఏది తెలియకపోయిన యూట్యూబ్లో అలా కొట్టినా మీకు అర్థమవుతుందండి. హౌ టు డిపాజిట్, హౌ టు విత్డ్రా అని కొట్టినా మీకు వచ్చేస్తాయి, చాలా వీడియోస్ వస్తాయండి. సో ఎక్స్నెస్ సంబంధించి ఇలా కొట్టండి. మీకు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా బిట్కాయిన్ మీద చేయాలి అంటే కనుక హౌ టు ఓపెన్ అకౌంట్, లైక్ హౌ టు ఓపెన్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అకౌంట్ తెలుగు అని కొట్టినా మీకు చాలా వీడియోస్ వస్తాయండి. డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, హౌ టు ఓపెన్ అకౌంట్ ఇన్ డెల్టా ఎక్స్చేంజ్, ఈ ప్యూర్ ప్రాసెస్ ఉంటుందండి. దీనికి సంబంధించిన నాకు కావాలంటే లింక్స్ కూడా నేను పంపిస్తాను, మీకు ఇండివిజువల్గా అందరికి పంపిస్తాను. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ లింక్లోకి వెళ్ళిపోతారు. డైరెక్ట్గా అకౌంట్ అసలు ఎలా ప్రాసెస్ చేయాలని చెప్పి చాలా వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ దానికోసం మళ్ళీ వీడియో చేసి టైం మనకు వేస్ట్ కదండి. మనం ప్రొసీజర్ ప్రకారంగా అంత అవసరం లేదు. ఇది జస్ట్ ఆన్లైన్లో దొరికిపోతుంది. ఎట్లా అకౌంట్ ఓపెన్ చేయాలి, ఎట్లా డిపాజిట్ చేయాలి, ఇవన్నీ కూడా ఆ యూట్యూబ్లో మీకు దొరికిపోతాయి. సో ఆ విధంగా చూడండి, మీకు కావాలంటే లింకులు పంపిస్తాను, జస్ట్ చేయండి. దాంతోపాటుగా మనకి అకౌంట్ ఓపెన్ చేయాలంటే మన లింక్స్ని ఉపయోగించి మీరు లింక్స్ ఓపెన్ చేయండి. డెల్టా ఎక్స్చేంజ్ అయినా కానీ, ఎక్స్నెస్ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ. మన వీడియో ఉంది కదండి, ప్రీవియస్ వీడియో, ఆ వీడియో కిందనే మనకి ఇక్కడ లింక్స్ ఉంటాయండి. డిస్క్లైమర్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో బీటీసీ యూఎస్టీ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అంటే ఈ లింక్ ద్వారా లింక్ క్లిక్ చేసి ఈ పార్ట్నర్ కోడ్ని అప్లై చేసి మీరు కనుక ఈ పార్ట్నర్ కోడ్ని అప్లై చేయండి. అక్కడ మన కింద మనకి అకౌంట్ ఓపెనింగ్ అవుతారు. అట్లాగే ఎక్స్యూఎస్డి అనేది అకౌంట్ ఓపెన్ చేయాలంటే, ఎక్స్నెస్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్గా పార్ట్నర్ కోడ్ కూడా ఇది అడుగుతుంది. లాస్ట్లో ఉన్నది పార్ట్నర్ కోడ్, ఈ లాస్ట్లో ఉన్నది పార్ట్నర్ కోడ్. సో అక్కడ అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. అకౌంట్ ఓపెనింగ్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక జస్ట్ లైక్ మీరు ఒకసారి చెక్ చేయండి, వీడియో ఈజీగానే ఉంటుంది. ఇంతవరకు అకౌంట్ ఓపెనింగ్ సెక్షన్ అండి. డిపాజిట్ విత్డ్రాస్ కూడా మీకు దొరికిపోతే డౌట్స్ ఉన్నప్పుడు అక్కడ మాకు ఫోన్ చేయండి, మేము ఇన్ఫామ్ చేస్తాం. లైక్ చాట్ చేయండి, లేదంటే మేము ఇన్ఫామ్ చేస్తాం. సో ఇవన్నీ మీకు చూసిన తర్వాత, మా వీడియోస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఓకే అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ప్లాన్కి ఎట్లా మనం ప్లాన్ చేయాలి. బిజినెస్ ప్లాన్ అసలు ఎలా మాతో అసోసియేట్ అవ్వాలి, ఎలా మీరు జాయిన్ అవ్వాలి అనే దానికి టోటల్గా ఒక చిన్న వర్డ్ డాక్యుమెంట్ అయితే సెట్ చేశానండి. దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఏంటి అనేది కూడా ఒకసారి చూసేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. దెన్ మీరు మాతో జాయిన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. దీని తర్వాత కూడా మనం ఎవ్రీ వీక్ మనకి ఆ వారంలో ఏం జరిగింది కూడా మనం రిపోర్ట్స్ పెట్టడం కానీ, లేకపోతే వీక్లీ మనం యాక్టివ్ సెషన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసే విధంగా కానీ మనం వీక్లీ వన్స్ పెట్టుకుందామండి. శనివారం, ఆదివారం ఆ టైంలో పెట్టుకున్నాము అవకాశం ఉంటే. ఇంకా ఏమన్నా సైకలాజికల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మంచి షెడ్యూల్ ఏమైనా ఉన్నా కానీ నేను ఆ శనివారం, ఆదివారం ఎప్పుడైనా కలవాలనుకుంటే 5 to 10 members, ఒక 20 members మనకి ఏమైనా అసోసియేట్ అవుతాము. మేము కొంచెం మేము చేయాలనుకుంటున్నాము, జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, కొంచెం నాలెడ్జ్ కావాలంటే కొన్ని వీడియోస్ పరంగా చేయొచ్చు, లేదంటే జూమ్ మీటింగ్ కానీ ఏదో ఒక మీటింగ్లో మనం కలిసి మనం మాట్లాడుకోవచ్చు. సో అంతవరకు ఇదండి. సో మనం బిజినెస్ ప్లాన్లోకి వెళ్ళే ముందర ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియో చూసి, ఏదైతే మనము మొదలు పెట్టామో ఆ వీడియోని చూసి మీరు టోటల్గా అసలు ఏంటి స్ట్రక్చర్ అని చూసి మాత్రమే బిజినెస్ ప్లాన్ అనేది మీరు చూడండి. మీకు ఈజీగా ఉంటుంది. ఎట్లా చేసాము, ఎట్లా మనం అప్రోచ్ అవ్వాలి, అవన్నీ కూడా మీకు ఫస్ట్ ఇది చూసిన తర్వాత ఇది చూడండి. ఈ వీడియోని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది.
సో ఇదండి ఫస్ట్ అల్గో ట్రేడింగ్ తెలుగు సబ్స్క్రిప్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మన కంపెనీలో మీరు జాయిన్ అవ్వాలి అంటే మాతో మీరు జర్నీ చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే అండి, కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. డిస్క్లైమర్ చూసారు కదా, దాని ప్రకారంగా అది ఓకే అనుకుంటే దెన్ మీరు సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ చూసుకోండి. అంటే మాతో అసోసియేట్ అవ్వాలంటే 2 సెగ్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, XAUSD అండ్ BTC USD. చెప్పాను కదండి, XAUSD XNS మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, BTC అంటే డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. సో మంత్లీ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ఎట్లా ఉంటుందంటే 1700 పర్ సెగ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. దిస్ అప్లైస్ టు ఈచ్ క్లయింట్ ఏడి అండ్ ఈచ్ సెగ్మెంట్ ఇండివిజువల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటే కావాలనుకుంటే 1700 పే చేయాలండి. నాకు 2 కావాలంటే 1700, 700, 3400 పే చేయాలి. లేదా నాకు ఇది ఒకటే కావాలంటే 700 పే చేయాలి. మంత్లో ఫస్ట్ కౌంట్ ఉంటుందండి. మనకు మంత్ ఎండింగ్ అవుతుందనగా ఒక 2 days ముందర మనకి ఈ సబ్స్క్రిప్షన్స్ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ అయిపోవాలండి. మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలండి. 2 days బిఫోర్ 3 days బిఫోర్ మనకి మనం కంప్లీట్ చేసుకుంటే, మనకి ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్కి ఈజీ ఉంటుంది. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ఏంటంటే, ఎందుకంటే మనము అలర్ట్స్ ట్రేడింగ్ వ్యూలో అలర్ట్స్ జనరేట్ చేసి దాని నుంచి మన బ్రోకర్ అకౌంట్లకి మన ఆటోమేషన్ సిగ్మెంట్ చేయాలంటే సర్వర్ని మెయింటైన్ చేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుందండి. సో ఈ ప్రాసెస్ కూడా మేము ఐడీస్ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రోకర్ అకౌంట్కి వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోదండి. ఇప్పుడు ఆటోమేషన్ చేయాలంటే చాలా ప్రాసెస్, బ్యాక్ఎండ్లో చాలా ప్రాసెస్ ఉంటుంది. సర్వర్ మెయింటైన్ చేయాలి, ఈ ట్రేడింగ్ వ్యూలో ఈ అలర్ట్స్ని జనరేట్ చేయడానికి వాళ్ళకి సబ్స్క్రిప్షన్ పే చేయాలి, ఒక్కొక్క ఐడీని పర్చేజ్ చేయాలి, సర్వర్ని రన్ చేయాలి. అంటే మీరు ఇప్పుడు సిస్టంలో ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 24 hours కూడా మీరు సిస్టమ్ ఆఫ్ చేసుకున్నా, మీ మొబైల్ ఆఫ్ చేసుకున్నా, నెట్ లేకపోయినా కానీ అది రన్ అవుతుంది. అది రన్ అవ్వాలంటే బ్యాక్ ఎండ్లో మనం AWS సర్వర్స్ మనం కొనుక్కోవాల్సి ఉంటుంది, పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సర్వర్ని మనము యాక్సెస్ చేయాలి 24 hours అంటే అది కాస్ట్ ఉంటుందండి. ఒక ఐడి మనం చేయాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. అది లేకుండా అయితే మనం ఏ పని చేయలేము. సో డెఫినెట్లీ ఈజ్ రిక్వైర్డ్. ఇది ఫస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ గురించి చెప్తున్నాను. సెకండ్, పేమెంట్ అండ్ ప్రాఫిట్ షేరింగ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే మనకి ఎంట్రీ కింద కౌంట్ ఉంది. అంటే మనం స్టార్ట్ చేయాలంటే మనకి సబ్స్క్రిప్షన్ ఫీ అనేది ఇది అలాట్మెంట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఏంటంటే మనం రన్ చేసాము, మేము బిజినెస్ మా కంపెనీ పరంగా మేమైతే ఒక స్ట్రాటజీని రన్ చేసి ఇవన్నీ ఖర్చు పెట్టి సర్వర్ని మెయింటైన్ చేసుకొని బ్రోకర్ అకౌంట్ అందరికీ సర్వీస్ చేస్తున్నందుకు ఇప్పుడు కంపెనీకి కూడా ఎంతో కొంత డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారు, మనీ ఎక్స్పెక్ట్ చేస్తాం డెఫినెట్లీ. సో మా తరపున మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, మాకు ప్రాఫిట్ షేరింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మంత్ 1700 పర్ సెగ్మెంట్ టు బి పేడ్ బిఫోర్ జాయినింగ్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సెకండ్ మంత్ ఆన్వర్డ్స్ కూడా ఈ సబ్స్క్రిప్షన్లోనే మీకు ఎప్పుడైతే ఒక మంత్ ప్రాఫిట్ వచ్చిందో, మంచిగా ఎవ్రీథింగ్ అంతా ఓకే అనుకుంటే, అక్కడ నుంచి 3 monthsకి ఒకసారి తీసేసుకుంటామండి. సబ్స్క్రిప్షన్ కూడా 1700 × 3 అంటే 5100 ఉంటుందంటే రౌండ్ ఫిగర్ 5000 తీసేసుకుంటాం. అంటే 3 నెలలు కలిపి క్వార్టర్లీ మీరు సబ్స్క్రిప్షన్ ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఫస్ట్ మంత్ మాత్రం 1700 కడితే సరిపోతుంది. సెకండ్ మంత్ ఆన్వర్డ్స్ 5000 కలిపి 3 నెలలు కలిపి తీసుకుంటామండి. ఎందుకంటే ఒకేసారి తీసుకుంటే కొద్దిగా మాకు అక్కడ బెనిఫిట్, మనకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. లేదంటే కాస్ట్ పడిపోతుంది, ఒక ఐడి మనకి చాలా కాస్ట్ పడిపోతుంది ఎవ్రీ మంత్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి మీరు ఒక నెల చూడాలి, కాబట్టి ఒక నెల చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీ అండర్స్టాండింగ్ బాగుంటుంది కాబట్టి 5000 అనేది మీరు 3 నెలలు కలిపి ఒకేసారి కట్టేసుకుంటే మీకు 3 నెలల దాకా మళ్ళీ అడగదు. మళ్ళీ 4వ నెల స్టార్టింగ్లో మళ్ళీ 5000 కట్టుకుంటే మళ్ళీ 3 నెలలు వస్తుంది. సో ఎవ్రీ క్వార్టర్లీ మీరు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది సబ్స్క్రిప్షన్ కాన్సెప్ట్. ఇక ప్రాఫిట్ అనేది ఎవ్రీ మంత్ 1 to 1 మీకు ఏవైతే ప్రాఫిట్ వస్తుందో 10% ఆఫ్ ది మంత్లీ ట్రేడింగ్ ప్రాఫిట్ మస్ట్ బి ట్రాన్స్ఫర్ టు కంపెనీ అకౌంట్ బై ది లాస్ట్ ఫ్రైడే ఆఫ్ ది ఎవ్రీ మంత్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 1 lakh పెట్టారు ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం, ఒక 10% ప్రాఫిట్ వచ్చింది అంటే ఒక 10,000 వచ్చింది అనుకుందాం. సో 10,000 వచ్చింది అంటే 10,000 వచ్చేసి మీ ప్రాఫిట్ అండి. దానిలో 10% అంటే 10,000లో 10% అంటే 1000 రూపీస్. ఎంత వస్తే అంత, 20,000 వస్తే 2,000, 10,000 వస్తే 1,000, 5,000 వస్తే 500. ఏదైతే 10% వస్తుందో ఆ ప్రాఫిట్లోని 10% మనకు వచ్చేసి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంది. ఎండ్ ఆఫ్ ది మంత్ లాస్ట్ ఫ్రైడే మ్యాక్సిమం ఒక 2-3 రోజుల ముందు అనగానే మనకి ప్రాఫిట్ షేరింగ్ చేసేయాల్సి ఉంటుంది. సో కంపెనీకి వచ్చే బెనిఫిట్ ఓన్లీ దట్ వన్ అండి. బయట మార్కెట్లో ఇంకా ఎక్కువ తీసుకుంటారండి, 30%, 25%, చాలా ఇంకా వేరే రకాలుగా ఉంటాయండి మార్కెట్లో. సో మేము అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మేము చాలా తక్కువగానే తీసుకుంటున్నాం. ఎందుకంటే స్టార్టింగ్ ప్రాజెక్ట్లో మేము కూడా ఉన్నాం, మీకు కూడా ఒక నమ్మకం కలిగేదాకా మేము కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మీకు ప్రాఫిట్ వచ్చినాకే మీ అకౌంట్లో జనరేట్ చేసిన ప్రాఫిట్ మాత్రమే దాంట్లోంచి 10% తీసుకోవడానికి అడుగుతున్నాం. మీరే విత్డ్రా చేసి మీరే మాకు ఇస్తారు. సో
సో ఎటువంటి డబ్బులు మీ దగ్గర కలెక్ట్ చేసి మేము డబ్బులు ప్రాఫిట్ తీసి మళ్ళీ మీకు 10% మేము ఇవ్వటం అట్లా కాదండి. మీరు డబ్బులు సంపాదించినాక మీరే మాకు 10% ఇస్తారు మీ ప్రాఫిట్లో. సో ఇది కాన్సెప్ట్, అలా పెట్టామండి. ఎక్కడ ఎలా కూడా బయట కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ ఉండవండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మేము సంపాదించి మేము మీకు ఇస్తాం క్లయింట్స్కి, అట్లా ఉండదండి. మీరు సంపాదించి మాకు ఇస్తారు. సో అప్పుడు మీకేం ఇబ్బంది ఉండదు కదండి. మీ అకౌంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ 50,000 పెడతారా, ₹1,00,000 పెడతారా, 10,00,000 పెడతారా, మీరు చేసుకోండి. మీ అకౌంట్లో పడతా ఉంటారు. మీరు వచ్చిన ప్రాఫిట్ని మాకు షేర్ చేస్తారు కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు కూడా ఇష్యూ ఉండదు. ఇది దీంట్లో ఉన్న బ్యూటీ అండి. అందుకనే మేము ఎటువంటి ఇబ్బంది పడకూడదు కస్టమర్స్ అని చెప్పి మేము గ్యాదర్ చేయట్లేదు. ఫండ్ గ్యాదరింగ్ చేయకుండా ఎవరి అకౌంట్లో వాళ్ళు చేయడానికే మేము ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. ఎందుకంటే ఎవరిని నమ్మడానికి లేదు కదండి. మీరు చేసుకుంటే మీకు ఆ క్లారిటీ ఉంటుంది. ఓకే, మా డబ్బుకి ఎటువంటి ప్రాబ్లం ఉండదని ఒక క్లారిటీ ఉంటుంది. సో దాని పర్పస్ కోసం. నెక్స్ట్ అండి, రిఫండ్ పాలసీ. మీరు ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టారో, సబ్స్క్రిప్షన్ ఫీజు అయితే నో రిఫండ్స్ అంటారు ఎనీ సర్కమ్స్టెన్స్ వన్స్ ద సబ్స్క్రిప్షన్ ఈజ్ యాక్టివేటెడ్. అంటే మీరు మాకు 1700 పే చేసి మీ ఐడి కట్టేస్తామండి. వాళ్ళకి కట్టేసినాక మాకు మధ్యలో వచ్చి మీరు నాకు వద్దండి అనుకున్నా మేమేం చేయలేమండి. సో మీ ఈ 1700 కానీ లేదంటే క్వార్టర్లీ కట్టే ఏదైనా అమౌంట్ కానీ, సబ్స్క్రిప్షన్ సంబంధించిన ఏదే అమౌంట్ కానీ మీకు రిఫండబుల్ అయితే ఉండదు. ఎందుకంటే మీరు కట్టేసేది మేము అక్కడ కట్టేస్తాం. సో మాకేమీ ఉండదు. సో కాబట్టి మీరు రిఫండ్ అయితే ఇవ్వలేము. సో అన్నీ ఓకే అన్న తర్వాతనే దిగండి. మినిమం ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్. మీరు ఎంతలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి, ఏ సెగ్మెంట్ అయినా పర్లేదండి. XAUSD అయినా కానీ లేదంటే BTC కానీ, మీరు ఎంతలో స్టార్ట్ చేయాలి, అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత మినిమం అనేది ఇక్కడ అడుగుతున్నారు చాలామంది. మినిమం క్యాపిటల్ పర్ 1 lakh అండి, 50,000 పర్ సెగ్మెంట్. అంటే మనం USDలో మనకి ఇక్కడ అంతా కౌంట్ ఉంటుందండి. USDలో కౌంట్ ఉంటుంది. మనం చేసే ప్రతిదీ కూడా USDలోనే మనకి ఇక్కడ కౌంట్ అవుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే 50,000 ఈజ్ ఈక్వల్ టు $1. $1 ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ అరౌండ్ చేసుకోండి. అంటే 90-91 ఉందనుకోండి. మనకు క్లారిటీ కోసం $1 ఈజ్ ఈక్వల్ టు $1 అనుకుందాం. సో దాని ప్రకారంగా 50,000 అంటే $500 పెట్టుకోండి, లేదంటే $500 to $550 అన్న పెట్టుకోండి. ఒక 50,000కి ఎంత USD వస్తుందో అది ఆటోమేటిక్గా అది క్యాలిక్యులేట్ చేసుకుంటుందండి. మీరు డిపాజిట్ చేసేది INRలో డిపాజిట్ చేసేస్తారు, ఇబ్బంది ఏం లేదు. మీకు అది కన్వర్ట్ చేసుకుంటుంది. 500 550 $570 అని చెప్తుంది. సో 50,000 ఈజ్ ద మినిమం లాట్. ఒక లాట్కి మనం మెయింటైన్ చేయాలంటే. సో దాన్ని ఇంటూ 2 మీరు మల్టిపుల్ చేసుకోండి, మీ ఇష్టం. ఇక 50,000 ఇంటూ 2 అనేది 1 lakh. లేదు నేను 3 లాట్ పెట్టుకున్నానంటే 150, 4 లాట్స్ పెట్టుకుంటానంటే 2 lakhs. అట్లా మీ ఇష్టం అండి. మీరు గ్రోత్ అయ్యేదాన్ని బట్టి, మీరు అమౌంట్ పెంచుకునే దాన్ని బట్టి 1 by 1 ఇట్లా పెరుగుతూ ఉంటుందండి. సో మినిమం 50, మ్యాక్సిమం మీ ఇష్టం. సో మల్టిపుల్ లాట్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడంతా మ్యాటర్ రాసాను చూసుకోండి. ఈ వర్డ్ ఫైల్ కూడా మీకు ఇస్తాను. వాళ్ళ అకౌంట్లోనే చేసుకోవాలని రాసాము. ఇంపార్టెంట్, నెవర్ హ్యాండ్ ఓవర్ ఫండ్స్ టు ఎనీ థర్డ్ పార్టీ. ఇట్ డస్ నాట్ ఎక్స్పైర్ మేనేజ్ క్లయింట్స్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్లీ. అంటే ఎవరికి కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేయొద్దు, ఎవరికి కూడా మీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు ఇవ్వద్దు. మా పేరు చెప్పి ఎవరిని అడిగినా కానీ ఇవ్వకండి. రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ అంటే నేను చూపించానండి. 5 to 6 monthsలో 200% రిటర్న్స్ వచ్చినాయి. సో మరి 200% పర్ 6 monthsలోనే వచ్చేసిందంటే మనం ఎక్స్పెక్టేషన్స్తోనే మనం దిగామంటే మాత్రం ఇబ్బంది పడతాం. నేనేమంటున్నానంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ 4% to 5% ఎక్స్పెక్ట్ చేయండి పర్ మంత్. మ్యాక్సిమం రీజనబుల్లీ ఒక 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మనకి పీక్స్లో ఉన్నప్పుడు 50% కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్ మంత్కి. నేను చెప్తాను 100% వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. సో ఇది మార్కెట్ స్ట్రక్చర్ని బట్టి అటు ఇటు అవుతుందండి. ఎగ్జాక్ట్గా నాకు ఈ నెల ఇంతే వస్తుంది అంతే వస్తుంది, ఎవ్రీ మంత్ నాకు 5% 6% అది కరెక్ట్ కాదండి. స్ట్రక్చర్ అనేది ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఉంటుంది. మార్కెట్ అనేది వాలటాలిటీ ఉంటుంది. ఒక్కోసారి తక్కువ, ఒకసారి ఎక్కువ ఉంటుంది. యావరేజ్గా మనం క్వార్టర్లీ చూసుకోవాలి, హాఫ్ ఇయర్లీ చూసుకోవాలి, ఇయర్లీ చూసుకోవాలి. ఇయర్లీ కనుక చూసుకుంటే మీరు పెట్టిన పెట్టుబడి ₹1,00,000 పెట్టారంటే మినిమం ఒక 1 lakh అన్న వస్తుంది. అంటే 80 to 100% అన్న వస్తుందా మినిమం అనేది ఇంపార్టెంట్. మీరు ఏ పోస్ట్ ఆఫీస్లో పెట్టుకున్నా, ఏ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్నా, లేకపోతే ఇంకోటి ఏ స్కీమ్లో పెట్టుకున్నా మీకు వచ్చేది 7 to 10% పర్ ఇయర్ మాత్రమే వస్తుందండి. 7 to 10% పర్ ఇయర్ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. బట్ ఇక్కడ అట్లా కాదు, రిటర్న్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్లో మాత్రమే మీరు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ 1 year చూసుకుంటే మీ పెట్టుబడి మాత్రం 100% సేఫ్లో ఉంచుకుంటూ మనం ఒక మంచి రీజనబుల్ అమౌంట్ అయితే తీయగలుగుతాం. కంపేర్ టు ఈ స్కీములతో పోల్చుకుంటే మనం మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. యాజ్ పర్ రిపోర్ట్ ప్రకారం చూశారు కాబట్టి ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మనమైతే నేను నార్మల్ లెవెల్ నుంచి మన హై ఎక్స్పెక్టేషన్స్లో చూద్దాం. ఏ పర్సంటేజ్ ఎంత ఇస్తే తీసుకుందాం మంత్లీ, అంతేనండి. క్వార్టర్లీ కూడా అది ఏమి ఇస్తే తీసుకుందాం, అంతేగాని మనం అంతా ఇస్తుంది ఇంత వస్తుందని డిమాండ్ చేయడం సో కరెక్ట్ కాదు. ఇదండి రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్.
ఏది గ్యారంటీలు అనేది మనం ఎగ్జాక్ట్గా ఇంత అంత అని చెప్పలేమని చెప్పానండి, అది చూసుకోండి. రిఫరల్ బెనిఫిట్స్, ఇంకా కొంతమంది మేము ఎవరినైనా మేము జాయిన్ అయ్యాము, మాకు నచ్చింది, వేరే వాళ్ళని జాయిన్ చేపిస్తాము, మాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఒకటేనండి, ఒక్క పర్సన్ ఎవరైనా రిఫర్ చేశారు అంటే అతనికి 5% షేర్ వస్తుందండి మంత్లీ ప్రాఫిట్లో. ఎవరికైతే మంత్లీ ప్రాఫిట్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh పెట్టారు, 10,000 వచ్చింది ఆయన ప్రాఫిట్, 10,000లో 10% కమిషన్ కంపెనీకి వెళ్తుంది, కంపెనీకి వస్తుంది. అట్లాగే అతను ఎవరైతే 10,000 సంపాదించారో ఆయన దాంట్లో ఒక 5% అంటే 500 ఎవరైతే రిఫర్ చేశారో ఆయన్ని, ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే అతను రిఫర్ చేశారు శ్యాము రాము వల్ల వచ్చాడు, కంపల్సరీగా 5% ఆయనకి వెళ్తుంది మంత్లీ ప్రాఫిట్ ఏదో ఉందో ఆ ప్రాఫిట్లో 5% మీకు వెళ్తుంది, 10% కంపెనీకి వెళ్తుంది. లేదు నేను డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్ చూశాను, నాకు తెలిసి డైరెక్ట్గా నేను వచ్చేసానంటే మీరు ఎవరికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ 10% కంపెనీకి చేసేస్తే సరిపోతుంది, 5% ఎవరికి కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి, మిమ్మల్ని రిఫర్ చేశారు, మీకు ఛానలే తెలియదు, ఇలా ఉంటుందో నాకు బిజినెస్ ప్లానే తెలియనప్పుడు అతను చెప్పినప్పుడు ఆయనకు కూడా రూపాయి ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో మాకు వచ్చేది చాలా తక్కువ, మేము మళ్ళీ వాళ్ళకి పే చేయడం అంటే కుదరదు. సో మీకు రిఫర్ చేశారు, కృతజ్ఞతా భావంగా మీరు 10% మాకు ఇస్తున్నారు, 5% మీకు వచ్చిన ప్రాఫిట్లోనే మీకు 5% కలుపుకోవాల్సి ఉంటుంది. అంటే 100 రూపాయలు వస్తే మీరు 85 రూపాయలు మీ దగ్గరే ఉంటుంది, ఒక 15 రూపాయలు పక్క పంపిస్తున్నారు, 10 to 5 కంపల్సరీగా పంపించాలండి ఎవరైతే రిఫర్ చేశారు. కోడ్ ఒకటి వస్తుంది, చెప్తానండి అవన్నీ. సో ఈ రిఫరల్ బెనిఫిట్ మాత్రం డెఫినెట్లీ 10% కంపెనీకి, 5% ఎవరైతే రిఫర్ చేశారో అతనికి కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్. ఇది రిఫరల్ బెనిఫిట్స్. క్లయింట్ ఐడెంటిఫికేషన్, మీరు జాయిన్ అయిన తర్వాత వెంటనే మీకు ఒక యూనిక్ క్లయింట్ ఐడి వస్తుంది, ATT అనే కోడ్తో 1, ATT 2, ATT 3 అట్లా నంబర్స్ వస్తుంటుంది, ఎవరి పేరు వాళ్ళ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ కోడ్ రావడంతో ఆ ట్రాకింగ్ మాకు ఈజీగా ఉంటుంది, ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసుకుంటాం, మీకు అన్ని కూడా డేటా మేము సబ్మిట్ చేసుకుంటాం, ఈజీగా ఉంటుంది ట్రాకింగ్కి. డైరెక్ట్ జాయినింగ్ అండ్ రిఫర్డ్ జాయినింగ్, క్లయింట్స్ జాయినింగ్ వితౌట్ రిఫరల్ ఓన్లీ పే ద స్టాండర్డ్ 10% ప్రాఫిట్ షేర్ టు ద కంపెనీ. అదే చెప్తాను, ఎంత చెప్పానండి, 10% ప్రాఫిట్ కడితే సరిపోతుంది డైరెక్ట్ అయితే. ఎవరైతే రిఫర్ ద్వారా చేరారో వాళ్ళు మాత్రం 10+5 మాత్రం కట్టాల్సి ఉంటుంది, 5% వాళ్ళకి, 10% మాకు. పాలసీ వైలేషన్స్ అంటే ఏంటంటే, ATT రిజర్వ్ ది రైట్ టు టెర్మినేట్ ఎనీ సబ్స్క్రిప్షన్ వితౌట్ రిఫండ్ ఇఫ్ ఎనీ రూల్స్ ఆర్ టర్మ్స్ ఆర్ వైలేటెడ్. ప్లీజ్ ఫాలో ఆల్ గైడ్లైన్స్ స్ట్రిక్ట్లీ ఫర్ కంటిన్యూడ్ సర్వీసెస్. మీరు ఏదైతే కండిషన్స్ మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పామో అవి పాటిస్తే సరిపోతుందండి. మేము కట్టము, మేము చేయము, మేము సబ్స్క్రిప్షన్ కట్టము, సంథింగ్ ఏమైనా డివైడ్ చేశారంటే మాత్రం మేము టెర్మినేట్ చేయడానికి మాకు రైట్స్ ఉంటాయండి. సో ఎటువంటి ప్రాబ్లం అయినప్పుడు హ్యాపీగానే మనం జర్నీ అనేది సాగుకుంటూ వెళ్ళిపోతాం. Policy updates and ATT may revise rules and terms at any time based on strategy improvements or business requirements. అంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్స్ గ్రోత్ పరంగా ఏమైనా స్ట్రాటజీని అప్డేట్ చేయాలనుకున్నా, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కోసం ఇంకొంచెం చిన్న చేంజెస్ చేసినా ఎవ్రీథింగ్ కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తామంటే అది కూడా మీరు అప్డేట్ అయినప్పుడు మీకు అప్డేట్ చేస్తాం. డెఫినెట్లీ మీరు అవి కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో డిస్క్లైమర్, ట్రేడింగ్ ఇన్వాల్వింగ్ రిస్క్స్, past performance is not an indicator of future results. ATT provides automation and tools. Clients are responsible for managing their investment wisely. నేను ఎంత చెప్పినా ఏది చెప్పినా అండి, ఇది మీరు పూర్తి స్పృహతో మీరు ఆలోచించుకుని చక్కగా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుని, ఒక లాంగ్ టర్మ్ మెయిన్స్ చేసుకుని, నేనైతే చెప్పానో అవన్నీ బ్యాలెన్స్గా మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుని దిగండి. అంతేకాదని మేము 10 లక్షలు అప్పు తెచ్చేస్తాము, బయట నుంచి ₹2 వడ్డీ తెస్తాం, ఇక్కడ ₹5 వస్తుంది. సో ఇట్లాంటి పనులు చేయకండి, అప్పులు చేయకండి, ఏం చేయకండి. మీరున్న సేవింగ్స్లోనే మీకున్న సేవింగ్స్ అమౌంట్, మీకు రీజనబుల్ అమౌంట్స్, ఎటువంటి ఇబ్బంది లేకుండా అమౌంట్లో మీకు అంత ఫ్రీగా ఉండాలి మైండ్, ఎటువంటి టెన్షన్ పడకుండా ఉన్న అమౌంట్లు మాత్రమే పెట్టుకోండి. అంతే తప్ప లక్షల కోట్లు పెట్టుకొని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం, ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. అవసరం లేదండి, చిన్నగానే వెళ్దాము, స్లోగా గ్రోత్ వెళ్దాము. నేను కూడా చిన్నదాంతో స్టార్ట్ చేస్తాను, 50,000 1 lakh స్టార్ట్ చేసుకుంటున్నాం, స్లోలీ విల్ గ్రో, అట్లనే వెళ్దామండి. నేను రికమెండ్ చేసి కూడా చిన్నగానే వెళ్ళమని చెప్తున్నాను. మీరు ఒక 1 month 2 months 3 months చూడండి, 3 months చూసిన తర్వాత బాగుంది అనుకుంటే చిన్నగా పెంచుకుంటే వెళ్ళండి, మీ ఇన్వెస్ట్మెంట్ తప్పులేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి. అంతేగాని అప్పులు చేసేసి ఏదో చేద్దామని మాత్రం చేయకండి. అందరూ కూడా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు పెట్టారండి, 10 లక్షలు పెట్టారు, 5 లక్షలు పెట్టారు, మీరు ప్రాఫిట్ వస్తే నాకు ప్రాఫిట్ వస్తుంది కదా. సో నేను ఇప్పుడు అట్లా రికమెండ్ చేయొచ్చు, 10 లక్షలు పెట్టండి, 20 లక్షలు పెట్టండి, నేను అట్లా చెప్పట్లేదు. సో మేము జెన్యున్గా వెళ్దాం అనుకుంటున్నాం, ఓపెన్గా వెళ్దాం అనుకుంటున్నాం, ట్రాన్స్పరెంట్గానే వెళ్దాం అనుకుంటున్నాం. మేము ఎట్లా చేస్తున్నాం, మిమ్మల్ని కూడా అదే రకంగా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. అంతే తప్ప అత్యాశ పోకూడదండి, అత్యాశ మేము పోవట్లేదు. మేము ఏదైతే ప్లాన్ చేసుకున్నామో లాంగ్ టర్మ్ కోసం, గ్రోత్ అనేది మా కంపెనీ గ్రోత్ అనేది 100% లాంగ్ టర్మ్లో కోసమే వెయిట్ చేస్తున్నాం అండి. ఒకేసారి ఒక 6 నెలల్లో 1 yearలో మేము కోటీసులు అయిపోవాలని మేము అనట్లేదు, మిమ్మల్ని కూడా కోటీసులు ఒక సంవత్సరంలో కోటీసులు చేస్తాను మేము చెప్పట్లేదు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. డెఫినెట్లీ ఒక మంచి పొజిషన్ వెళ్తాం. మీరు ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఈ ఆల్గోటూల్ అనేది మీకు ఉపయోగపడుతుందండి. లాంగ్ టైంలో
ఒక వెల్త్ని అయితే భయంకరంగా జనరేట్ చేస్తుంది. మీరు అనుకునే ఒక ₹1,00,000 పెట్టి ఒక 10 years కనుక వెయిట్ చేయగలిగితే ఒక ₹1,00,00,000 ఎలా వస్తాయని నిన్న వీడియోలో చూపించాను. అంతేకాదండి ఇంకా బెటర్ రిజల్ట్స్ కూడా వస్తాయి. నేను అది నార్మల్గా ఒక 4-5% మీద మాత్రమే చెప్పాను, బట్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ అవర్ మార్కెట్ స్ట్రక్చర్ని బట్టి మనం ముందుకెళ్తాం అనుకుంటుందండి. సో మన స్ట్రాటజీలు కూడా అలానే అప్డేట్ చేసాము, బాగానే మంచి రిజల్ట్సే వస్తున్నాయి. బేస్డ్ ఆన్ ద రిజల్ట్ వీల్ గో. ఏది కూడా లైఫ్లో రిస్క్ లేకుండా ఏది ముందుకెళ్ళలేమండి, రిస్క్ తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఒక డీసెంట్ రిస్క్ మాత్రమే తీసుకుని వెళ్ళాలి, అంతేగాని మనకి వస్తుంది కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా చేయకూడదండి. డీసెంట్ రిస్క్ తీసుకోవాలి. డెఫినెట్లీ మనం బయట వచ్చే మార్కెట్లో వచ్చేదానికంటే చాలా బెటర్ రిటర్న్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాము. చాలా పెద్ద అమౌంట్ అండి, మనం బయట ₹1, ₹2 తేవడానికి చాలా కష్టపడిపోతున్నాం. అట్లా కాదు, 5, 10, 20 బేస్ ఆన్ ది మార్కెట్ని బట్టి మనకు అంత పెద్ద రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీని వదులుకోకూడదని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ రిలేటివ్స్ కూడా చెప్పండి, ఈ విధంగా మంచి ఆపర్చునిటీ ఉందని చెప్పండి. మీకు రిఫరల్ బెనిఫిట్ కూడా నేను ఇస్తున్నాను. మీకు ఇంకా బల్క్లో ఎవరు ఉన్నారంటే డెఫినెట్లీ మాకు కాంటాక్ట్ చేయండి, ఇంకా ఏమైనా బెటర్ ఉంటే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి అంతా. డెఫినెట్లీ కలిసి మనం ముందుకు వెళ్దాం, మంచి రిజల్ట్స్ని తీసుకుందాము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, అట్లానే కామెంట్స్ కూడా చేయండి. డెఫినెట్లీ మేము రిప్లై ఇస్తాము. ఇది మీరు ఓకే అనుకుని మాతో అప్రోచ్ అవుదాం అనుకుంటే మీరు జస్ట్ మాకు హాయ్ మెసేజ్ పెట్టి ఐ వాంట్ టు జాయిన్ ATT అని చెప్పి మీ పేరు నెంబర్ పెట్టేశారంటే మాకు వాట్సాప్ చేయండి. మీకు నేను ఈ సంబంధించిన వార్డ్ డాక్యుమెంట్ ఇస్తాను. అట్లాగే ఒక గూగుల్ ఫామ్ ఉంటుందంటే ఒక గూగుల్ ఫామ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి గూగుల్ ఫామ్. చూడండి, మీరు ఓకే మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటేనే మీకు గూగుల్ ఫామ్ కూడా నేను లింక్ ఇచ్చేస్తాను. ఈ లింక్ ఇచ్చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఇట్లా మా ఛానల్ సంబంధించి జస్ట్ మీకు ఏదైతే క్లయింట్స్ ఫుల్ అంటే మీ నేము, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీ ప్లేస్ ఎక్కడ, కమ్యూనికేషన్ అడ్రస్ అంటే జస్ట్ అడ్రస్ అంటే హైదరాబాద్లో ఉంటున్నారా, విజయవాడలో ఉంటున్నారా, ఎక్కడ ఉంటే అక్కడ. తర్వాత ఎలా మీరు హౌ డు యూ నో ఆల్గో ట్రేడింగ్ తెలుగు, ఎలా ఛానల్ తెలుసు ఫ్రెండ్స్ ద్వారా ఇట్లా సోషల్ హ్యావ్ యూ వాచ్డ్ ATT బిజినెస్ ప్లాన్ వీడియో అంటే మీ బిజినెస్ ప్లాన్ వీడియో ఆల్రెడీ చూస్తున్నారా, బాగుందా, ఓకే ఎస్ చూసాము. సెగ్మెంట్ మీకు ఏ సెగ్మెంట్ మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు, BTCయా, XASTయా, లేదు నాకు రెండు కావాలా, సో సెలెక్ట్ చేయండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసేసి ఐ రిసీవ్డ్ ATT రూల్స్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు అన్ని చూసాము. వాట్స్ కూడా మీ వార్డ్ ఫైల్ కూడా చెక్ చేసాం, బాగుంది మాకు నచ్చింది అనుకుంటే ఎస్, లేదు నాకు వద్దు అనుకున్నారా, లేకపోతే టైం తీసుకుందాం అనుకున్నారా సబ్మిట్ చేయండి. ఈ ఫామ్ ఫిల్అప్ చేసేస్తే మీ డేటా మొత్తం కూడా మాకు ఎక్సెల్ షీట్లో అప్డేట్ అయ్యి వచ్చేస్తుందండి. సో వన్స్ మేము అన్ని కూడా మేము సేవ్ చేసి పెట్టుకుంటాం, దెన్ మీకు మాతో అసోసియేట్ అవ్వచ్చు మీరు అమౌంట్ మీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక. సో ఇదండి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మెసేజ్ అయితే చేయండి, మేమైతే రిప్లై ఇస్తాము. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. మనకి ఇప్పుడు 13వ తారీఖు అండి. మ్యాక్సిమం ఏంటంటే ఇంకొక 1st వచ్చేసి ఇంకో 15-16 రోజులు ఉందంటే మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకోండి. 15-16 రోజుల్లో ఫస్ట్కి జాయిన్ అయ్యేదా అనుకుంటే ఎన్రోల్ చేసేసుకోండి. మళ్ళీ మీరు మధ్యలో వచ్చారంటే మళ్ళీ ఫస్ట్ వరకు ఆగాల్సిందే ఉంటుంది, ఫస్ట్కే ఉంటుంది కౌంట్. మళ్ళీ నేను 12th జాయిన్ అవుతాను, 15th జాయిన్ అవుతాను అంటే ఈ హ్యావ్ టు వెయిట్ అండి, ఏం చేయలేము. మధ్యలో అయితే మేము జాయిన్ చేయించుకోము, ఎన్రోల్ మాత్రం 1 to 1 ఉంటుంది. అందుకే బట్టి ఈ ఫస్ట్ లోపల అంటే మ్యాక్సిమం 28th కల్లా మనం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోండి. అకౌంట్ ఓపెనింగ్ అని కానీ లేదంటే ఇంకోటి ఎవ్రీథింగ్ అంతా మాతో అప్రోచ్ కానీ మీ జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసుకుంటే వన్ టైం సెటప్ అండి. నెక్స్ట్ టైం ఆ ఇబ్బందులు ఉండవు, ఆటోమేటిక్గా ఎవరి మంత్ రెన్యూవల్ అయిపోతూ ఉంటుంది. ఇదండి రైట్ అండి. ఇంకా ఉంటానండి. జై హింద్.